ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో కీలక కార్యక్రమం నిర్వహించారు. జోగిపేట ఆందోళ్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అన్ని కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భవనాలకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకొని త్వరలో ఈ అంగన్వాడీ టీచర్ల పోస్టులే కానీ భర్తీ చేస్తాము, ఆయాల పోస్టులు భర్తీ చేస్తాము. రాబోయే కాలంలో చాలా మట్టుకు అద్దె భవనాలు వద్దు, సొంత భవనాలు ముద్దు అని చెప్పి మన సొంత భవనాలు మనం నిర్మించుకుందామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మీది ఒక బాధ్యతతో కూడిన ఉద్యోగం. ఆ గ్రామానికి, ఆ కుటుంబాలకు, వారి యొక్క విద్యకు, వారి యొక్క పోషక ఆహారాలకు ఇవన్నిటికీ సంబంధించిన కేంద్రం అంటే అంగన్వాడీ కేంద్రం. ఎక్కడ కూడా ప్రమాణాలు తగ్గకూడదు, నిర్లిప్తత ఉండకూడదు, బాధ్యతతో కూడి ఉండాలి. ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది, మీ యొక్క అంశాలను, మీ కంఫర్ట్ లెవెల్ని గుర్తిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కానీ ఎక్కడైనా నిర్లక్ష్యము, బాధ్యత రహితంగా ఉంటే మాత్రం ప్రభుత్వం ఎక్కడో కూడా ఉపేక్షించదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈరోజు 10 స్కూటీలను మనము అందజేస్తున్నాము. ఎంతమందికమ్మా ఇవి స్మార్ట్ ఫోన్లు? 294 మా ప్రాంతంలో 286 మంది, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు. మీ DW మొన్న అడిగింది, సార్ మనం ప్రోగ్రాం పెట్టుకుందాం జిల్లా స్థాయిలో, అందులో ప్రోగ్రాం పెట్టుకుందాము, అందులో అంగన్వాడీ టీచర్లని, సూపర్వైజర్ని మనం ఆహ్వానిస్తాము, వారికి మీ చేతుల మీదుగా ఈ స్కూటీలే కానీ ఇవన్నీ అందియాలని చెప్పి వారు నన్ను కోరినరు. ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం, మీ అందరితో ఇంటరాక్ట్ కావడం, కలవడము చాలా సంతోషము. కానీ నా షెఫీ అంటే నా 30 ఏళ్ళ మిత్రుడు, ఇప్పుడు కాదు. అందరు ఏమనుకుంటారంటే నాకు మొన్న రాజకీయాలకు వచ్చినా అనుకుంటారు, లేదా ఈయనేమో 10th పాస్ అయ్యిండు ఇంకేం తెలుసు అని అనుకుంటారు. మిత్రుడు షెఫీ 91, 92లో నేను 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినా. ఆ కాలంలో షెఫీ నా మిత్రుడు. ఆ దురదృష్టం ఒక ప్రమాదం జరిగింది. కానీ మావాడు చాలా మొండోడు, ధైర్యస్తుడు. తిరిగి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిండంటే మీరందరూ కూడా షెఫీని అభినందించాలి. కనుక మరొకసారి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం. మీకు ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు బాసటగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ శాఖ జిల్లా అధికారిని కానీ, CDPOలే కానీ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.